యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి. ఇది RRR సినిమాలో ఒక డైలాగ్. అట్లనే ఉద్యమాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు సాధనాలు వాటంతటవే వస్తాయి, పోరాటమే వాటిని తయారు చేసుకుంటుంది. ఇది ఢిల్లీ రైతు పోరాటం నిరూపించింది. ఆ ఆయుధాలే రైతు పోరాటానికి బలమైనవి, అన్నదాతల విజయానికి కారణమైనవి. ఏంట ఆయుధాలు సాధనాలు? ఢిల్లీ రైతు ఉద్యమానికి వెళ్ళి గ్రౌండ్ జీరో నుంచి T10 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకోసం పట్టుకొచ్చిన, ఒకసారి చూడరి. హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి రైతు పోరాట కేంద్రంలోకి వచ్చిన మనం neither Hindu versus Sikh nor Sikhs versus India, it's farmers versus new farm laws. Remember it అని చెప్పేసి రైతులు గుర్తు చేశారు. ఒకవైపు యుద్ధం చేస్తూ ఇంకోవైపు సేవ చేస్తున్నటువంటి ఆర్ట్ थोड़ी किसी को झुकता नहीं, झुका देंगे, झुकाएंगे, अब तो झुका है ना, झुका के जाएंगे. భారత జాతీయ జెండా ఇక్కడ కనిపిస్తుంది మనకు. మేము ఆటంకవాదులం కాదు, మేము రైతులం, మేము పోరాటానికి వచ్చాం. కిసాన్ ఫైర్ బ్రిగేడ్ అంటే ఇక్కడ ఇన్ని వందల రకాల పెండాల్స్ ఉన్నాయి. ఎప్పుడు అగ్ని ప్రమాదం జరిగినా కానీ అగ్ని ప్రమాదం నివారించడానికి రైతులే తయారు చేశారు. ఇది इस वक्त जो दिल्ली में बैठा है हमें उसे औरंगजेब और हिटलर के बराबर कहते हैं. 24 అవర్స్ ఎమర్జెన్సీ కిసాన్ మజ్దూర్ ఏక్తా హాస్పిటల్. ये किसान नहीं है, ये आतंकवादी हैं. मीडिया वही तो कर रही काम. రైతు పోరాటంలో ఇన్ని లక్షల మంది ఎట్లా కొట్లాడుతారు, ఉదయం వాళ్ళు ఎట్లా తింటారు, మధ్యాహ్నం ఎట్లా తింటారు, సాయంత్రం ఎట్లా తింటారు అంటే ఇట్లా కమ్యూనిటీ కిచెన్స్. పోరాటానికి వచ్చిన ప్రతి ఒక్కరి బట్టలు ఇక్కడ ఫ్రీగా వాష్ చేసి ఇస్తున్నారు. పాము చేప నీళ్ళలో మునగకుట్ట నోరుతోటి పట్టుకొని కాపాడుతుందంట. ఇది భారతదేశ మీడియా రైతు పోరాటం పట్ల చూపిస్తున్న వైఖరి అనేది. ये कॉरपोरेट्स का इनका संगल नहीं टूट जाता उतनी देर तक देश का किसान चलता रहेगा. सारे देश को जोड़ भी लिया है और जोड़ेंगे. మనం ఉన్నది పోరాటాల కేంద్రం, పోరాటాల పెండాల్, పోరాటాల సమావేశాల ప్రదేశం. రైతు ఉద్యమాన్ని మొత్తం ఒక కేంద్రంగా మార్గనిర్దేశం చేస్తున్న పోరాటాల కేంద్రంలో మనం ఉన్నాం. సింగు బార్డర్లోని సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్. రైతు ఉద్యమంలో కల్చరల్ మూమెంట్ ఎంత బలంగా ఉంది, ఎందుకు ఇంత ఉత్సాహంగా రైతులు కొట్లాడుతున్నారు, అలసిపోకుండా కొట్లాడుతున్నారంటే రైతు ఉద్యమంలో కల్చరల్ వింగ్, సాంస్కృతిక రంగం ముందు నడిపిస్తుంది. ఒక మార్గనిర్దేశనం చేస్తున్న ప్రదేశం ఇది. ఇవన్నీ మనకు కనిపిస్తున్న గుడారాలన్నీ తాత్కాలికంగా రైతులు నిర్మించుకున్న గుడారాలు.
ట్రాక్టర్ని ఇల్లుగా మార్చుకున్న ఇది. అయితే ప్రతి ఇంటి ముందు జాతీయ జెండా కనిపిస్తుంది మనకు ఒకసారి చూస్తే. బీజేపీ వాళ్ళు వీళ్ళని ఆటంకవాదులు, ఖలిస్తానీలు, పాకిస్తానీలు, ఉగ్రవాదులు అంటున్నారు. కానీ ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర జాతీయ జెండాలు దర్శనమిస్తున్నాయి. మహిళలు ముందుండి పోరాడిన ఉద్యమం చరిత్రలో గెలిచి నిలిచినాయి. ఢిల్లీ బార్డర్ల వీరనారీమణులు ఏమంటున్నారో ఒకసారి చూడండి. कितने महीने से रह रहे हैं आप? साल ही हो गया था, अब इधर क्यों आए? वो काम पूरा हो गया? कुछ हो गया कुछ रहिंदा वा, देश का पीएम है तो उसके बात के ऊपर यकीन नहीं है आप? बिल्कुल नहीं विश्वास आप लोग को। नहीं, उस पर यकीन नहीं है। क्यों? वो झूठ बहुत बोलता है। उसने 15 लाख बोला था खाते में, किसी के आए, काला दिन वापस आ। जीएसटी से किसी फायदा हुआ? किसी को नहीं हुआ। कितना दिन लगेगा आपके? आप जब तक मोदी बिठाएगा तब तक चलेगा। मोदी किसी को झुकता नहीं हम ना? झुका देंगे, झुकाएंगे। अब तो झुका है ना, झुका के जाएंगे। రైతు పోరాట కేంద్రంలో మనం అనేక విషయాలు చూస్తున్నాం. ఇక్కడ ఒక మన బోర్డు చూడొచ్చు. ఇట్స్ నైదర్ హిందూ వర్సెస్ సిక్కు నార్ సిక్స్ వర్సెస్ ఇండియా, ఇట్స్ ఫార్మర్స్ వర్సెస్ న్యూ ఫార్మ్ లాస్, రిమెంబర్ ఇట్ అని చెప్పేసి రైతులు గుర్తు చేస్తున్నారు. అంటే ఇది రైతులకు కొత్త రైతు చట్టాలకు మధ్య జరుగుతున్న పోరాటం, మీరు గుర్తుపెట్టుకోండి అని మళ్ళోసారి గుర్తు చేసే ఒక బోర్డు ఇక్కడ కనిపిస్తుంది. మరో ముఖ్యమైన అత్యవసర ప్రదేశానికి మనం వచ్చినాం. ఇక్కడ మనం చూడొచ్చు 24 అవర్స్ ఎమర్జెన్సీ కిసాన్ మజ్దూర్ ఏక్తా హాస్పిటల్. అంటే 24 గంటలు ఇక్కడ ఒక హాస్పిటల్. ఎందుకంటే రైతు పోరాటంలో అనేక మంది గాయపడుతుర్రు, అస్వస్థకు గురవుతుర్రు. వీళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు చికిత్స అందించడానికి కావాల్సిన ప్రత్యేక 24/7 ఎమర్జెన్సీ హాస్పిటల్. ఇక్కడ మనం పోరాట కేంద్రంలో హాస్పిటల్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ 24/7 రైతులకు ఉచితంగా అందిస్తుర్రు. ఇక్కడ ఓపీ అవుట్ పేషెంట్ సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అదేవిధంగా ఎమర్జెన్సీ ఐపీడీ ఎమర్జెన్సీకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఎందుకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు వస్తున్నారు. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పోరాటంలో పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కానీ, ఓపీ ట్రీట్మెంట్ కానీ, అట్లాగే టెస్టులు చేస్తారు. ఇక్కడనే రిజల్ట్స్ చెప్తారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఫార్మసీ కూడా ఉన్నది. ఇది సింగు బార్డర్లోని పోరాట కేంద్రంలోని ఐసీయూ ప్రాంతం. ఇది అంటే పోరాట కేంద్రంలో కూడా ఐసీయూను ఏర్పాటు చేసుకోవాలి, ఒక ట్రీట్మెంట్ అందించాలనే ఒక గొప్ప స్ఫూర్తి అంటామా మనం, లేకపోతే పోరాటంలో ఒక జాగ్రత్త అంటామా? ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ అనారోగ్యానికి గురైనా, ఎలాంటి దాడులకు గురైనా పోలీసుల చేత వీళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇక్కడ అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం 8 బెడ్లు మనకు కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీకి కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్లకు సంబంధించి ఇక్కడ ఎక్విప్మెంట్ ఉన్నది, వెంటిలేటర్ ఉన్నది. సో పోరాట కేంద్రంలో ఎమర్జెన్సీ కేంద్రం, హాస్పిటల్ ఇంత బాగా ఏర్పాటు చేయడానికి కింద మనం ఫ్లోరింగ్ ఇట్లా చూడొచ్చు. హైవే ఇది. ఇక్కడ హైవేలో ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు. అంటే ఎమర్జెన్సీ కోసం మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా ఆ రకమైన సేవని ఇక్కడ అందిస్తున్నారు. ఏక్తా హాస్పిటల్లో ఈ రకమైన సదుపాయాలు మనకున్నాయి. కిసాన్ మజ్దూర్ ఏక్తా హాస్పిటల్ తర్వాత లైఫ్ కేర్ ఫౌండేషన్ ఫౌండర్ అవతార్ సింగ్ మనతో పాటు ఉన్నారు. कितने जने को इधर इमरजेंसी में आपने ट्रीटमेंट दिया है और ओपीडी कितना चला है एक साल के अंदर? एक साल के अंदर अगर बात करूं तो आईपीडी के अंदर, एमरजेंसी क्रिटिकल केयर के अंदर हमारे पास 6,000 प्लस केसेस आए हैं. जैसे कि आप देख सकते हो यहाँ पे, ये रूमेटोलॉजी, पेडियाट्रिक्स, गैस्ट्रोलॉजी, पल्मोनोलॉजी और कार्डियोलॉजी, जनरल मेडिसिन, एंडोक्रिनोलॉजी, ये सभी डिपार्टमेंट्स के डॉक्टर हमारे साथ जुड़े हुए हैं, जो कि यहाँ पे सेवाएं देके गए हैं अपनी, अभी भी ऑनलाइन जुड़े हुए हैं. इसमें कुछ डॉक्टर तमिलनाडु से हैं, कुछ केरला से हैं, अलग अलग स्टेट से हैं, यूएसए से हैं, जो कि वहाँ से ऑनलाइन, जब यहाँ पे नाइट होती है तो वहाँ पे डे होता है, वो वहाँ से अगर किसी हमारे कंसल्टेंट डॉक्टर को ज़रूरत होती है कि फ़ोन पे किसी पेशेंट के लिए डिस्कस करना है, सो वहाँ से वो ऑनलाइन कंसल्टेंसी की भी सुविधा उपलब्ध करवाते हैं. किसान मजदूर एकता हॉस्पिटल ये पूरा मोर्चा में किस तरह वो स्पिरिट लगा रहे हैं और आपका मानना क्या है? कोरोना में दिल्ली में एक भी बेड खाली नहीं था. यहाँ पे लोगों के जो हौसले हैं वो चढ़ती कला वाले हौसले हैं. उनको
कोरोना का एक केस भी हमारे पास ऐसा नहीं आया कि जिसको हमें लगे कि वाकई इसको रेफ़र करना पड़ेगा या कुछ सिम्टमेटिकली लोगों में था। लोकल भी यहाँ पे आते थे, हमने उनको भी ऑक्सीजन दी, उनको भी यहाँ से एम्बुलेंस दी अपनी पेशेंट शिफ्ट करने के लिए। पर मोर्चे में पूरे कोरोना काल में मोर्चे में एक भी केस नहीं था। बल्कि हमारे जब हम पंजाब जाते थे लोग हमें पूछते थे वहाँ पे ऐसा क्या है कि वहाँ पे कोरोना के पेशेंट नहीं है। एक बोलिए, फार्मेसी जो चला रहे हैं आप, तो फार्मेसी ये भी 24/7 है? ऑल हॉस्पिटल की सेवाएं 24/7 है। जब से स्टार्ट किया है टिल आज की डेट तक 1 घंटे का भी गैप नहीं है। 1 घंटे के लिए भी कोई भी सेवा बंद नहीं हुई। आप कभी भी देर रात को 2 बजे 3 बजे दिन में सुबह आके अपना यहाँ से मेडिसिन के लिए आपका इलाज, क्योंकि बीमार कोई बंदा किसी भी टाइम हो सकता है। सो ऐसी जो सुविधाएं हैं 24/7 लंगर हैं और सुविधाएं हैं जिनकी वजह से मोर्चे को स्पिरिट मिली कि मोर्चे में जो गया वो घर से बेफिक्र आया कि हमें हर एक चीज़ यहाँ पे मिल रही है। अब हमने ये 2 ट्रॉलीज़ लगाई थी। ये ट्रॉलीज़ का क्या काम है, पीछे से जो बुज़ुर्ग आते हैं जिनको 8 किलोमीटर चल के आना पड़ता था, अब वो ट्रॉली में ही हमारी वो ट्रांसपोर्ट का काम कर देती है। सुबह 10 बजे आती है और 3 बजे जब स्टेज की समाप्ति होती है तो लोगों को छोड़ दिया जाता है। कि 1 साल से उन्होंने इतना डरा रहा है, हाँ। मगर आप सब लोग इतना हिम्मत से कैसा खड़े हुए? आपके हिम्मत के पीछे राज क्या है? उसने हमारे खून में ही ऐसा भरा है। हमारे छोटे से बच्चे से भी पूछोगे तो वो डट के नारा लाया, इंकलाब जिंदाबाद, किसान मजदूर एकता जिंदाबाद का नारा लगाए। अभी मोदी ने देख ही लिया, हमें कुचला भी, मारा भी, क्या कुछ आपने देखा किया। लाठीचार्ज किया, हमारी मातों पे लाठियां चढ़ाई, हमारे भाइयों को मारा, बच्चों को कुचला, बहुत कुछ किया। कितना महीने लगता होंगे यहाँ से पूरा खत्म होने के? हम तो इधर पूरा डट के बैठे हैं। मोदी को बोल दिया था हमें 20 साल बिठा ले, अभी हमें पता चल गया तू कैसा, हम ऐसे ही होके तेरे को टकरेंगे। उसने ये भी सोचा था भी एक किसान वो बोल दूंगा तो उधर से इधर नहीं आएंगे, पर ऐसा नहीं है। अभी बच्चा भी हमारा जान गया। जब हम घर के इधर से 1-2 दिन घर पे भी जाते हैं वो बोलते पापा जी अभी मोदी माना नहीं, तो बोलते हैं नहीं उसके लिख के लेना है झूठा मोदी है। ये हमारे बच्चे से ही पूछ के देख लो, वो भी ऐसा ही बोलेगा। కిసాన్ ఫైర్ బ్రిగేడ్ అంటే ఒక పోరాటం నిరంతరం సుస్థిరంగా నడుస్తున్నప్పుడు దానికి కావాల్సిన సాధనాలు ఎట్లా తయారు చేసుకుంటుందో ఇక్కడ కనిపిస్తుంది. రైతులే తయారు చేశారు. ఇది 101 సర్వీసో 108 సర్వీసో ఫైర్ సర్వీసో కాదు, కిసాన్ ఫైర్ బ్రిగేడ్ అంటే ఇక్కడ ఇన్ని వందల రకాల పెండాల్స్ ఉన్నాయి. ఇక్కడ అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి కావాల్సిన అన్ని రకాలైన ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఇది సొంతంగా రైతులు ఏర్పాటు చేసుకున్నది. ఇక్కడ ఇసుక కనిపిస్తుంది. అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి కావాల్సిన అన్ని రకాలమైన సేఫ్ సెక్యూరిటీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దూరం నుంచి చేయడానికి కావాల్సిన ఒక సైంటిఫిక్ వాటికి సంబంధించిన మెషనరీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న రైతులు. నిజంగా సుస్థిరమైన పోరాటం కొనసాగాలంటే పోరాటానికి ఇలాంటి సాధనాలు అవసరం అని చెప్పేసి ప్రపంచానికి ఒకసారి ఈ రైతు ఉద్యమం నిరూపించింది. ఉద్యమ కేంద్రంలో రైతులు తయారు చేసుకున్న మరో ప్రత్యేక యుద్ధ సాధనాన్ని చూస్తున్నాం మనం. రైతు పోరాటాన్ని ప్రపంచానికి భారతదేశానికి తెలవనీయకుంటుంచేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం ఇక్కడ ఇంటర్నెట్ కూడా రాకుండా చేసింది. రైతన్న లూకుటరా వాళ్ళ చదువుకున్న బిడ్డల సాయంతో ప్రత్యామ్నాయ ఇంటర్నెట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇగో దానికోసం ఈ టవర్ను రైతులు ఏర్పాటు చేసుకుర్రు. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అవును, మళ్ళా కేంద్రంలో ఉన్న ఓ మోడీ నువ్వు ఎన్నైనా మూసాయి, ఎన్ని దారులన్నా మూసాయి, మేము కొత్త దారులను వెతుక్కుంటూనే ఉంటాం, కొత్త మార్గంలో ఫైట్ చేస్తూనే ఉంటామని చెప్పేసి రైతు పోరాటం ప్రపంచానికి భారతదేశానికి కొన్ని ఉదాహరణలు మిగిల్చింది కదా. दिल्ली में कौन बैठा है? बाबर, औरंगजेब, नहीं तो ब्रिटिश, कौन बैठा है? इस वक्त जो दिल्ली में बैठा है हमें उसे औरंगजेब और हिटलर के बराबर कहते हैं। इधर अभी थोड़ी देर पहले एक निहंगों के एक ग्रुप ने जो केंद्र ने भेजा था, जो मंत्रियों ने भेजा था, उन्होंने एक बेगुनाह आदमी को बेरहमी से मारकर इधर हमारे आंदोलन को बदनाम करने की कोशिश की। लेकिन जो किसान इधर बैठे हैं उनका हौसला इतना बुलंद था कि हम एक दिन जीत कर जाएंगे। और आज जब ये आंदोलन हमने जीता है तो एक बात साबित हो गई है कि हमारा जो एम था, हमारा जो आंदोलन था
वो बिल्कुल साफ सुथरा और ट्रांसपेरेंट था। हमारी मांगें स्पष्ट थी, लेकिन सरकार जो बोल रही थी वो झूठ था सब। వంటిండ్లకు తాళం వేసి మహిళలు సమాజ అభివృద్ధిలో పాలు పంచుకున్నప్పుడు, పోరాటాల్లో పాలు పంచుకున్నప్పుడు ఆ రేంజే వేరే తిరుగుంటుంది. కమ్యూనిటీ కిచెన్ల వ్యవస్థ సొంత ఇంట్లో వంటింటి కిచెన్కు తాళం వేసుకోవడానికి చూపించే ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం. ఆ కమ్యూనిటీ కిచెన్ వ్యవస్థ రైతు పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించిందో, ఎలాంటి ఆయుధంగా ఉపయోగపడ్డదో ఒకసారి చూద్దాం పదండి. రైతు పోరాటంలో ఇన్ని లక్షల మంది ఎట్లా కొట్లాడుతారు, ఉదయం వాళ్ళు ఎట్లా తింటారు, మధ్యాహ్నం ఎట్లా తింటారు, సాయంత్రం ఎట్లా తింటారు అంటే ఇట్లా కమ్యూనిటీ కిచెన్స్. ఇది కమ్యూనిటీ కిచెన్, అందరికీ వండి అందరి ఆకలిని తీరుస్తున్న కిచెన్ ఇది. एक घंटे के अंदर ये 2500 रोटियां बना देगा। ये मशीन है, ఇది రోటీ మిషన్. नहीं इनको कोई पकाने के लिए कोई पैसा वैसा नहीं मिलता जी। ये अपने सेवा करते, ये सेवा करते हैं। ये जितने भी लोग आएंगे सबके लिए सुबह से लेकर रात तक खाना बनाते रहेंगे। कोई इनको पैसे नहीं मिलते। ये संगत देती है, पर पंजाब से, हरियाणा से, यूपी से, बिहार से ये सारे लोग मिलके अपना सेवा करते हैं। భారత జాతీయ జెండాలు చూడొచ్చు కమ్యూనిటీ కిచెన్లో. डेली सुबह 6 बजे स्टार्ट हो जाता है, सब फ्री चलते हैं, अपने अपने लंगर चलते हैं। ये सारा मिलके हरियाणा और पंजाब दोनों भाई रल के सेवा कर रहे हैं। అంటే ఇలాంటి పెండాల్స్ రైతు పోరాటంలో చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది మనకు. డూ యూ హ్యావ్ మిస్సింగ్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్ హూ వాజ్ ఎట్ ద ప్రొటెస్ట్. అంటే మీరు ఎవరైనా ఉద్యమంలో పాల్గొన్న మీ ఫ్యామిలీ మెంబర్ను కానీ మీ ఫ్రెండ్ను కానీ మిస్ అయ్యారా ఈ ప్రాంతంలో అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఇది యునైటెడ్ 6 సంబంధించిన ఒక ఫోరం. దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఉద్యమానికి పోరాటంలోకి లక్షలాది మంది వస్తున్నారు. వచ్చినప్పుడు పోలీసులు నిర్బంధించడం కానీ, దాడి చేయడం కానీ అనేక రకాలైన చర్యలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని సేఫ్గా ఇంటికి పంపించడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇండ్లకు పంపించే బాధ్యత తీసుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ గాయపడినా, ఎలాంటి అస్వస్థతకు గురైనా వాళ్ళకు సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేసి మానవతా దృక్పథంతో ఈ మందులు ఇచ్చి ఈ ట్రీట్మెంట్ ఉచితంగా చేసి వాళ్ళకు నయం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు చేరేలా చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వం చాలా నిర్బంధిస్తుంది. ఈ నిర్బంధిస్తున్న సమయంలో ఎంతోమంది పైన దాడి చేస్తుంది, అరెస్టులు చేస్తుంది. అదేవిధంగా ఎంత చేస్తుందో మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ సేఫ్గా వాళ్ళ ఫ్యామిలీలకు పంపించడం కోసం ఏర్పాటు చేసింది. అంటే ఒక ఉద్యమం నడిపిస్తున్నప్పుడు ఉద్యమకారులను, సాధారణ ప్రజలను నిలబెట్టడం, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పడం, వాళ్ళ ఇంటికి పంపించడం అనే ఒక ఉద్యమంలో ఒక కీలకమైన కర్తవ్యాన్ని ఈ ప్రాంతం నిర్వహిస్తోంది. हम तो लड़ते आए हैं, लड़ते रहेंगे, जीतते आए हैं, जीतते रहेंगे। इसलिए हम पूरे हिंदुस्तान के किसानों को ये बताएंगे भाई आप किसान उठ खड़ा हुआ, मजदूर उठ खड़ा हुआ, आप जैसे नौजवान उठ खड़े हुए तो हम देश की दिशा और मतलब हर तरह की इतने इनकलाब पैदा कर सकते हैं और इनकलाब करेंगे। ఇక్కడ మనం చూడొచ్చు రైతు ఉద్యమంలో మరో ప్రత్యేకమైన ప్రదేశానికి మనం వచ్చినాం. ఇక్కడ పుస్తకాలను ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. ఏం పుస్తకాలు ఇవంటే రైతు ఉద్యమంలో నల్ల చట్టాలు ఎందుకు వచ్చినాయి, వాటిని ఎందుకు రద్దు చేయాలి అని చెప్పుకుంటూ పుస్తకాలు ముద్రించినారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా సిక్కు సంస్కృతిలో తంబాకు తినొద్దు, నిజాయితీగా ఉండాలి, ప్రతి ఒక్కరు పని చేయాలి, పని చేయడం అనేది ఒక సంస్కృతి సిక్కు సంస్కృతిలో ఉంటుంది. కాబట్టి దాన్ని బోధిస్తూ అదేవిధంగా అందరూ కలిసి పోరాడాలి, సంఘటితంగా ఎట్లా పోరాడాలి, ఎందుకోసం పోరాడాలి అనేది ప్రతి ఒక్కరిని ఇక్కడికి వస్తున్న పోరాటంలో పాల్గొన్న ప్రజల్ని సంఘటితం చేసేందుకు, ఆలోచించేందుకు వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ పాల్గొనేందుకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇక్కడ లభిస్తుంది. రైతులకు ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా ఇచ్చి రైతు ఉద్యమ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోవడానికి చదువుకోని ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు సైతం రైతు చట్టాలను ఎందుకు రద్దు చేయాలని చెప్తున్నారు.
అదేవిధంగా ఎప్పటిదాకా పోరాడతామో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారంటే ఇలాంటి ఎడ్యుకేషన్ చాలా యుద్ధంలో ఒక పోరాటంలో ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మనకు తప్పకుండా పోరాటానికి పూర్తి నింపే కేంద్రం అని మనం అనుకోవచ్చు. ఆప్కా నామ్ క్యా? मेरा कुलदीप सिंह है। कब से करे? पहले 1 महीना लगाकर 2-4 दिन गांव चले जाते थे। अब पूरे परिवार को मेरे साथ 4 बेटियां आई हैं, मेरे घर वाली और मैं 6 लोग इधर 7 महीने से रह रहे हैं। ये फ्री लाइब्रेरी है, कोई भी आए अपनी इच्छा अनुसार जिस विषय में उसकी रुचि है, कानूनों के बारे में, इतिहास के बारे में, धार्मिक जसो समाज के बारे में विषयों पर किताबें यहाँ पे है, जिसको जो चाहिए फ्री ऑफ कॉस्ट है। ఎవరి కాళ్ళు ఇట్లా సేవ చేస్తూ ఉంటారు. ఇదేం డబ్బులు ఇచ్చి చేపిస్తున్నది కాదు. ఇక్కడ వచ్చిన పోరాటంలో పాల్గొన్న వాళ్ళే వండి పెట్టడం కానుంచి డస్ట్ని క్లీన్ చేసే వరకు చేస్తూ ఉంటారు. निहंग सिंह बोल तो क्या है, हम क्या समझना तेलंगाना वाला? निहंग सिंह देखो एक फौज है गुरु की, जैसे भारत सरकार की फौज उधरले पासे खड़ी है ना, वो फौज है, CRP है। ये गुरु गोविंद सिंह महाराज की साजी हुई फौज है। गुरु गोविंद सिंह महाराज ने 1699 में इनको साजा था। ये वो फौज है जहाँ भी कोई जुल्म हो, चाहे किसी मुसलमान पर हो, चाहे हिंदू पर हो, चाहे ईसाई पर हो। आज किसानों पर जुल्म हो रहा था, आज मजदूरों पर जुल्म हो रहा था, जो मोदी कर रहा था और सरकार कर रही थी। तो जो निहंग सिंह फौज है, हम जहाँ आकर उनके हेल्प में बैठ गए, उनका समर्थन किया। जब 29 जनवरी को जहाँ मोदी सरकार के जो गुंडे हैं, RSS, BJP, उन्होंने जहाँ से स्टेज पर हमला किया तो सभी निहंग सिंह फौज जहाँ से एकत्र होकर उसका मुंह तोड़मा जवाब दिया। उनको जहाँ से भगाया, मुड़कर BJP और RSS के गुंडे जहाँ नहीं आए, उनको मालूम था कि वहाँ निहंग सिंह फौज बैठी है। ये कॉर्पोरेट पॉलिसीज तो बाद में भी जारी रहेंगे, तो आपका निहंग सिंह फौजी का फ्यूचर एक्टिविटीज़ क्या होंगी? अब भी हम ये खालसा पंथ जे फौजी मोदी की आकड़ और का उसका घमंड, उसका अहंकार तोड़ने आई थी। तो अब तक जो मोदी है किसी पासे झुका नहीं, उसका अहंकार नहीं उठा। उन्हें 370 धारा तोड़कर कश्मीरियों को बंद कर दिया। उन्होंने शाहीन बाग का मोर्चा ख़त्म किया, उन्होंने गोधरा कांड कराया। मोदी सरकार कहीं भी झुकी नहीं। अगर झुकी है तो किसानों के आगे, मजदूरों के आगे और ये खालसा फौज के आगे। उसका घमंड जो है, उसका अहंकार टूटा है। उसने ये बिल वापस ही नहीं लिए। उन्होंने सभी किसानों से, सभी से माफ़ी भी मांगी है, उसका अहंकार तोड़ दिया है। రైతులంటే ఆటంకవాదులు, ఖలిస్తానీలు, పాకిస్తానీలు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ చూస్తే మనం భారత జాతీయ జెండా ఇక్కడ కనిపిస్తుంది మనకు. జాతీయ జెండా తర్వాత ఇక్కడ ఉన్న 2 జెండాలు కనిపిస్తున్నాయి. అందులో ఉన్న సారాంశం ఏంటంటే, మేము ఆటంకవాదులం కాదు, మేము రైతులం, మేము పోరాడడానికి వచ్చాం, నల్ల చట్టాలని తొలగించే వరకు పోరాడుతూ ఉంటామనే స్ఫూర్తిని నింపుతున్న ఈ ఫ్లాగ్స్ రైతు ఉద్యమం ప్రాంతంలో చాలా ఉత్సాహాన్ని, స్పిరిట్ని నింపుతున్నాయి. ఇక్కడ మనం జాతీయ జెండాలను చూసినాం, అక్కడ పక్కనే ఉన్నాయి ఇప్పుడు టీషర్ట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే కార్మికులు, కర్షకులు ఐక్యమై పోరాడాలని చెప్తున్నారు. నో ఫుడ్ నో ఫ్యూచర్, నో ఫార్మర్ నో ఫుడ్ అనే టీషర్ట్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా భారత స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో ఉన్న టీషర్ట్ కూడా మనకు కనిపిస్తుంది. నో ఫార్మర్స్ నో ఫుడ్ అని చెప్పుకుంటూ, అంటే ఇవన్నీ మనం చూస్తున్నవన్నీ పోరాటానికి స్ఫూర్తి నింపుతూ, అంటే ఒక సంవత్సరం నుండి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కొట్లాడడానికి ఒక స్ఫూర్తి నింపుతున్నాయి. ఇంక్విలాబ్ జిందాబాద్, నో ఫార్మర్ నో ఫుడ్ అనేది. కిసాన్ మజ్దూర్ ఏక్తా, కార్మికులు కర్షకులు జిందాబాద్ అనే నినాదాలతో ఇక్కడ మనం టీషర్ట్లు చూస్తున్నాం. ఇది పోరాట కేంద్రంలో స్ఫూర్తిని నింపుతున్న అనేక విషయాలు. చూసిరా ఎట్లా అనిపించింది? రైతు పోరాటం గురించిన ఉచిత పుస్తకాలు, కమ్యూనిటీ కిచెన్లు, కమ్యూనిటీ వాషింగ్, ఉచిత వైద్యం, రైతు పోరాట కేంద్రం నుంచి బస్సులు దొరికే ప్రదేశం వరకు ఉచిత ట్రాన్స్పోర్ట్. అట్లనే మోడీ ఇంటర్నెట్ బంద్ చేస్తే సొంతంగా టవర్ ఏర్పాటు చేసుకుర్రు. ఏమనిపించింది ఇవన్నీ చూస్తుంటే? మినీ సోషలిస్ట్ వ్యవస్థ చూస్తున్నట్టు అనిపించలే? దీనిపైన మీ కామెంట్ ఏందో కూడా వీడియో కింద రాయర్రి.